కృష్ణ పద బాబా పద. నేను దొరికితే అందరి ముందు దోషనైపోతాను. ఎవరైనా కనిపించారా బావా? ఎవరూ కనిపించలేదు. వెళ్దాం పద. పద. రేయ్ కిట్టు, ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నారా? ఎవరు లేరు నాన్న. ఎవరు లేరు నాన్న. విక్కీగాడి వల్ల అవనికి ప్రమాదం మొదలైంది. అవని పాలిట మృత్యువులా తయారయ్యాడు వాడు. ఈరోజైతే కాపాడగలిగాను. ఎవరికంట పడకుండా బయటపడగలిగాను. ఈ విషయాన్ని నేను మరింత సీరియస్గా తీసుకోవాలి. అవనికి ప్రొటెక్షన్ కల్పించాలి. వసంత మెయిన్ డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయిందనుకున్నాం. కానీ ఇంట్లోకి ఎవరు వచ్చుండరు, ఏ పిల్లో వచ్చుంటుంది అనుకున్నాం. కానీ ఈ సమయంలో సత్య గోడ దూకి బయటికి వెళ్ళాడు అంటే లోపలికొచ్చింది సత్య అన్నమాట. అవని సత్యల మధ్య ఉండకూడని సంబంధం ఏదో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు మీ మేనకోడలి విషయంలో ఎంత చెప్తున్నా నాకు మాత్రం నమ్మకం కలగడం లేదు. సత్యకి అక్షయ్కి మధ్య ఏదో బంధం ఉందని నాకు అనిపిస్తోంది. మీరు బాల్కనీలో ఉన్నారు కదా, కాసేపు అయ్యాక వస్తారులే అని నేను ఊరుకున్నాను. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోయాను. కానీ ఈరోజు ఆ నిజాన్ని కళ్ళారా చూశాను వేద. ఏం చూశారండి? ఇంట్లోకి వచ్చింది గాలి కాదు వేద, అవని ఫ్రెండ్ సత్య. అర్ధరాత్రి సమయంలో మన ఇంట్లో వచ్చిన శబ్దానికి కారణం అతనే. మనందరి కంగారుకి కారకుడు అతనే. వేద, బాల్కనీ నుంచి అలా బయటికి చూస్తుంటే సత్య బయటికి వెళ్ళడం చూశాను. నమ్మడానికి కాస్త సమయం పట్టింది. నమ్మించడానికైతే ఎక్కువ సమయం పడుతుంది, నమ్మడానికైతే స్వయంగా అనుభవం అయితే చాలు. సత్య ఎందుకు వచ్చుంటాడు? సత్య వచ్చిన విషయం అవనికి తెలిసే ఉంటుందా? తెలియకుండా ఉంటుందని మీరు ఇప్పటికీ అనుకుంటే గనక మీ మేనకోడలి చేతిలో మరోసారి మోసపోయినట్టే. అవనికి తెలుసు కాబట్టే ఇందాక తను మౌనంగా ఉండిపోయింది. అవని నా కొడుకుని మోసం చేస్తోంది, అమాయకుణ్ణి చేసి ఆడుకుంటోంది. సత్యకి దానికి మధ్య ఏదో నడుస్తోంది. ఈ విషయం వెంటనే తేల్చాలి. పదండి. ఆగు వేద, ఇప్పుడు సమయం కాదు. ఉదయం మాట్లాడదాం. నిజాలన్నీ బయటికి లాగుదాం. నువ్వు తొందరపడద్దు. నాన్న త్వరగా రండి.
అన్నయ్య ప్లేట్ పట్టండి. అక్కడే ఆగిపోయారండి మామయ్య గారు. టిఫిన్ చేద్దాం రండి. ఏమైంది నాన్న? ఎందుకు మూడుగా కనబడుతున్నారు? రాత్రి జరిగిన విషయం గురించి మాట్లాడాలి. ఏదో సీరియస్ మ్యాటర్లా ఉంది. రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి నువ్వు బావగారు సెకండ్ షో సినిమాకి వెళ్లారు కాబట్టి జరిగిన విషయం మీకు తెలియలేదు. అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దం రాగానే అందరం బయటకొచ్చాము. చూసేసరికి మెయిన్ డోర్ తెరిచి ఉంది. హాల్లోని ఫ్లవర్ వాస్ పడుంది. నేను తలుపులు వేయటం మర్చిపోయినట్టున్నాను. అలాగే గాలికి ఫ్లవర్ వాస్ కింద పడిపోయిందని అనుకున్నాం. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడానికి ఏముంది నాన్న? ఇంకేదో జరిగిందని అత్తయ్య మావయ్యల మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏదైనా ఉంటే మాట్లాడండి మామయ్య గారు. రాత్రి మన ఇంటికి అవని ఫ్రెండ్ లాయర్ సచ్చా వచ్చాడు.